హలో అండి, దిస్ ఇస్ శ్రీనివాస్ అవసరాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. రిపీటెడ్గా మీరు చేసిన హీరోలో చూస్తే అల్లరి నరేష్ గారు ఉన్నారు, తర్వాత నాని గారు, ఇద్దరు ఆయనకు సంబంధించి. అవును. సో వాళ్ళు మంచి స్నేహితులుగా చెప్పుకోవచ్చా? 100%. నానితో కొంచెం ఎక్కువ రిలేషన్షిప్. ఎందుకంటే నేను నానిని ఫస్ట్ కలిసినప్పుడు చిన్న వేగనార్ కార్లో వచ్చి అష్టచమ్మ పూజకి వచ్చేవాళ్ళం అనమాట. డబ్బింగ్ జరుగుతున్నప్పుడు లోపల ఎవరైనా పెద్ద నటులు డబ్బింగ్ చెప్పాలంటే మీరు ఇద్దరు కొంచెం వెయిట్ చేయండి అంటుంటే మేము బయటకు కూర్చుని వేగనార్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం. సో ఐ షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్ విత్ నాని. నరేష్తో నాకు సరదాగా కాసేపు టైంలో పరిచయం. అండ్ ఓవర్ ద టైమ్ ఐ డిడ్ 3 films విత్ హిమ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే ఓకే. నాకు యాక్చువల్లీ అష్టచమ్మకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ నామినేషన్ వచ్చింది. నామినేషన్ వచ్చినప్పుడు గమ్యంలో నరేష్కి వచ్చింది. నాకు నిజంగా అంటే గమ్యంలో నరేష్ చేసిన రోల్ భలే అనిపించింది యాక్చువల్లీ. అంటే నాకు ఎక్కడ అది అరే నాకు వచ్చి ఉంటే బాగుండి అనిపించలేదు. ఐ థాట్ ఈ ట్రూలీ డిజర్వ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఆ టైంలో వేగనార్ కారు ఇద్దరం సో పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నప్పుడు మేము బయటే ఉండేవాళ్ళని. సో వన్స్ దాని తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ నాని కెరీర్కి సంబంధించి ఒక గ్రాఫ్ క్రియేట్ అయింది. సూపర్. సో మీరు అది దాని గురించి ఏం పట్టించుకోలే, ఇంకా మనదే ఏదొస్తే అది అనే దీంట్లో ఇప్పుడు ప్లానింగ్ అనేది లేదు అనుకోవచ్చు, అంతేనా? ప్లానింగ్ అనేది లేదు కానీ యాంబిషన్ అనేది ఉండేదండి. బట్ నా గ్రాఫ్ అంటే ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు చూస్ దట్ రూట్, మనం ఇది కావాలా అనుకుంటే నాకు ఇది బాగుంది, నిజంగా నాకు ఇది బాగుంది, ఐ కెన్ అంటే నేను ఇప్పుడు అసలు ఇది కూడా కాదులేండి, వేరేది ఉంది మీది ఇప్పుడు అంతే కదా, కంప్లీట్ వేరే దాని గురించి అన్నమాట. ఇప్పుడు ఎన్ వెంకటేశ్వరరావు రోల్ నేను రాశానండి. నాకు నేను రాసిన లైన్స్ ఒక మనిషి రూపంలో బేసికలీ నా ముందుకు వచ్చి శౌర్యగా వచ్చాయి. ప్రభావతి అనే రోల్ నేను రాశాను. అది నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభావతి రోల్ కానీ వెంకటేశ్వరరావు రోల్ కానీ గుర్తు చేస్తుంటారు జనాలు. ఇప్పుడు ప్రతి సినిమాలోనూ లైక్ క్రియేటింగ్ పీపుల్ నాకు అది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. అండ్ నాకు దిస్ ఈస్ ద పాత్వే ఐ చోస్. అండ్ నాకు ఇప్పటికి కూడా అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళినా కూడా నాకు ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ, ఈ రకమైన ఇది ఉండాలని నాకు బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు పనిలో పడితే అసలు కంట్రోల్ ఉండదండి. కొన్నిసార్లు నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అసలు ఏం కంట్రోల్ ఉండకుండా ఇది చెప్పండి అది చెప్పండి అంటుంటారు. ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్. ఇప్పుడు నేను చెత్త సినిమాలు చేసినా నేను రాసుకున్నాను చెత్త సినిమా అని నేను చెప్పుకోగలను. ఓకే ఓకే. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. ఏ వ్యసనాలు లేవు. సో రాముడు బాలుడు లాగా మంచి బాలుడు మీరు. కొంచెం సర్కిల్ మెయింటైన్ చేయాలంటే కొన్ని అన్నీ ఉండాలంటుంటారు కదా, ఇవి ప్లస్ నాకు ఆల్రెడీ మంచి సర్కిల్ ఉంది. నేను మోహన్ కృష్ణ గారు ఎందుకంటే మాట్లాడినా, నానితో మాట్లాడినా, అంటే సర్కిల్ అంటే పిఆర్ సెటప్ అది వేరు. హాయ్ ఐఎమ్ శ్రీనివాస్, ఐఎమ్ స్క్రిప్ట్ రైటర్ అని చెప్పి ఏదో పార్టీలు జరుగుతుంటే మన చేతిలో గ్లాస్ పట్టుకుని. యాక్చువల్లీ ఇక్కడ కల్చర్ కూడా అది కాదు నాకు తెలిసి. అది బాంబేలోను ఎక్కడ యూఎస్లోను అక్కడ పిఆర్ పెంచుకునే ఇది అయి ఉండొచ్చు. అందుకే నాకు యాక్చువల్లీ ఫస్ట్లో కొంచెం స్లో అవడానికి కూడా కారణం బహుశా ఆ సర్కిల్ లేకపోవడమేమో. కానీ నవ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్. నానితో మొన్న యాక్చువల్లీ ఐ సాట్ అండ్ వీ స్పోక్ ఫర్ 3-4 hours. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు లాగా ఆయన అప్పుడప్పుడు ఆయన మా ఇంటికి రావడం, నేను మా ఇంటికి రావడం జరుగుతుంటుంది. లైక్ 1-on-1 రిలేషన్షిప్కి అటువంటివి సోషలైజింగ్ అవసరం లేదని నా ఫీలింగ్. అండ్ ఈరోజు పార్టీలో 10 మందిని కలిసి ఉంటే మీకు ఇంటికి వెళ్ళేసరికి ఎవరు గుర్తుండరు. ఏదండి ఆ మత్తులో కాదు, మనం కూడా హలో అంటూ ఉంటాం, వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతుంటారు, మనం వాళ్ళ మొహంలోకి చూసి వింటున్నట్టు నటిస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మన మొహంలోకి చూసి వింటున్నట్టు నటిస్తూ ఉంటారు. దానికన్నా లైక్ మీట్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్, దట్ ఈస్ బెటర్. కానీ చింతకాయల రవికి మీరు గోస్ట్ రైటర్గా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఇది బయట ప్రపంచానికి తెలియదు కదా. నిజంగా చెప్పాలంటే నా సహకారం చాలా తక్కువ అండి ఆనెస్ట్గా. కాకపోతే గోస్ట్ రైటింగ్ అన్న తర్వాత చెప్పుకోకూడదు, అది గోస్ట్గానే ఉండాలి. ఇప్పుడు ఈ ఆఫర్ రాగానే మీరు అక్కడ మానేయాల్సి వచ్చిందా లేకపోతే? ఏదండి ఈ ఆఫర్? అష్టాచమ్మ కూడా సేమ్ 2008 కదా. 2008 నేను మానలేదు అది యాక్చువల్లీ. నేను అష్టాచమ్మ టైంలో రామ్మోహన్ గారు సురేష్ బాబు గారికి నన్ను పరిచయం చేస్తే ఆయన ఒకసారి నువ్వు రైటర్ కదా ఒకసారి చూడన్నారు స్క్రిప్ట్. అక్కడ నాకు కోన వెంకట్ గారి పరిచయం. నేను రాసినవి ఆయనకు కొంచెం నచ్చడం జరిగింది. కాకపోతే ఫైనల్ వర్షన్కి ఏమైందంటే నేను రాసిన స్క్రిప్ట్ ఆఫీస్లో ఎక్కడో పెట్టి దుబాయ్ సాంగ్ షూట్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ స్క్రిప్ట్ నేను ఆఫీస్లో ఎక్కడో పెట్టేసి నేను యూఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతే కోన వెంకట్ గారు ఫోన్ చేశారు, ఎక్కడ ఉంది స్క్రిప్ట్ అంటే ఆఫీస్లో ఉందంటే ఆ స్క్రిప్ట్ ఎవరికి కనిపించలేదు. సో గుర్తున్నవేవో
కొంచెం వచ్చే కానీ సినిమాలో నా నా కాంట్రిబ్యూషన్ ఆ సినిమాకి ఉందని చెప్పుకుంటే అది నేను అన్ఫేర్గా చెప్పుకున్నట్టు. యాక్టింగ్ నేర్చుకున్నారు అక్కడ దీంతో పాటు రైటింగ్తో పాటు. ఓకే ఓకే. అది ఒక డిప్లొమా ఎంఎఫ్ఏ మొదలుపెట్టాను 2 years కోర్సు. కాకపోతే నేను ఉండే టైంలో 9 months ఫినిష్ చేశాను. పూర్తిగా ఫినిష్ చేయకుండా వెనక్కి వచ్చేసాను బేసికలీ. మీరు రైటింగు, డైరెక్షను, యాక్టింగ్ ఈ మూడిటిలో కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకోలేకపోవటం వల్ల, లేకపోతే అవసరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రోజున ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకోవాల్సిన వ్యక్తి అంతటా అది ఎక్కడ లోపించి, అంటే మూడిటి మీద బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల జరిగింది అనుకోవచ్చు ఈ లోపం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్. డెఫినెట్గా అది ఓకే. అంటే అది వేరే వాళ్ళకి కనిపించవచ్చు, బట్ ఐఎమ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ నేను ఏ రోల్ అన్నా నాకు వస్తుంది బేసికలీ. ఐ కెన్ డూ ఫ్రమ్ మెయిన్ ఇప్పుడు 101 జిల్లాల అందగడ్ నుంచి చేసిన టైం నుంచి చిన్న చిన్న రోల్స్ వరకు, లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్. నాకేంటంటే ఒక ఇమేజ్లో అష్టచెమ్మ తర్వాత చాలా కథలు వచ్చాయి. ఎలా ఉంటుందంటే కదా అష్టచెమ్మలాగే ఉంటుందంటే మేబీ ఇంకో 2 సినిమాలు చూస్తారు, తర్వాత 3 చూస్తారు, బట్ ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే బోర్ అష్టచెమ్మలాగే ఉంటారు ప్రతి సినిమాలో అంటారు. అది ప్రతి సినిమాకి అదే జరుగుతూ ఉంటుంది. సో నాకు ఈ సినిమా తర్వాత కూడా నాకు చాలా రావచ్చు రోల్స్, కానీ నేను చేయదలుచుకోలేదు. నాకు ఐ వాంట్ టు వర్క్ నాట్ దట్ మచ్. అండ్ నాకు నిజంగా స్టార్డమ్ అంత కంఫర్టబుల్ కూడా కాదు. నాకు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు ఫస్ట్ 3 రోజుల నుంచి ఊరంతా పోస్టర్లు పెడుతుంటే ఏంటి ఇప్పుడు జీవితం అంతా మారిపోతే ఇప్పుడు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయడం అన్నది కూడా నాకు అది కూడా ఒక బెంగగానే ఉంది నిజం చెప్పాలంటే. అదే ఇది అర్థం కాదు నాకు, ఈ యాంగిల్ ఏంటనేది అర్థం కావట్లేదు. ఎవరైనా సక్సెస్ని కోరుకుంటారు కదా. నా సక్సెస్ నాకు పేరు రావడం కాదండి. నా సక్సెస్ యాక్చువల్లీ ఇందాక సినిమా చూసిన తర్వాత జనాలు హ్యాపీ ఫీల్ అయితే నేను సక్సెస్ఫుల్ అయినట్టు. ఓకే. అంటే నాకు పేరు వస్తే బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ పేరు కూడా వద్దు. అంటే ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే మీతో పాటు ట్రావెల్ అయినటువంటి నానికి ఒక మంచి స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్నారు. సూపర్. మీ వరకు వచ్చేసరికల్లా డైరెక్షన్ది కావచ్చు, రైటింగ్ది కావచ్చు, 2 నంది అవార్డులు గెలుచుకున్నారు. అదే ఒకటే ట్రాక్లో ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేదేమో కదా అనేది. ఉండేదేమో, అది ఎక్కువ ఎన్ని రోజులు ఉండేది కూడా తెలీదు. ఓకే. నాకు మంచి నటుడిగా పేరు పొందాలనుంది, మంచి రచయితగా దర్శకుడిగా పేరు పొందాలనుంది, కానీ నాకు స్టార్గా పేరు పొందాలి అది యాక్చువల్లీ అంత బాగుండదండి. మనం ఏదో పెద్ద స్టార్డమ్ అనుకుంటాం, కానీ ఇలా దిగ్గానే ఒక 20 మంది మీద పడిపోతే అది మనం చూసేవాళ్ళకి బాగుంటుంది. మరి భలే పడుతున్నారు వాళ్ళ మీదని, వాళ్ళకి 20 మంది ఎందుకు మీద పడుతున్నారు అర్థం కాదు. మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. కాదు నిజం, అది నిజం. ఎందుకంటే కాస్త కూస్త నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు అది ఇదేంటి పెద్ద బాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అష్టాచెమ్మ రిజల్ట్ చూసిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళింది అమెరికాకి? లేదు, నేను ఇంకా రిజల్ట్ చూడలేదు అప్పటికి. సినిమా నేను షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోయాను. సినిమా కూడా నేను అక్కడ ఉండగానే రిలీజ్ అయింది. ఆ తర్వాత దాదాపు 1.5 yearకి నేను ఇండియా వచ్చాను. ఆల్మోస్ట్ 2008లో వస్తే కరెక్ట్గా 2 yearsకి 2010లో ఇండియా వచ్చానండి. ఆరెంజ్ సినిమా కమిట్ అయ్యారు. ఆరెంజ్, సరదాగా కాసేపు, అదే వంశీ గారు, పెద్ద వంశీ గారు సినిమా. ఓకే. ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే మీ ఫస్ట్ కమిట్ అయిన తర్వాత కొన్ని సీన్లు ఎడిటింగ్లో తీసేశారని తెలిసింది. తీసుంటారు, నాకు నిజంగా గుర్తులేదు, కానీ డెఫినెట్గా 100% మనం చేసిన ప్రతి సీన్ ఎడిటింగ్లో ఉండాలని నేనే తీసాను చాలా. నేను డైరెక్షన్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ నా ఓన్ సీన్స్ అని కూడా ఫస్ట్ కథే మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ టైంలో యాక్చువల్లీ కొన్నిసార్లు ఫస్ట్లో నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చాలా ప్రేమతో రాసుకున్నాను, ఈ సీన్ ఉండాలి అనిపించేది, కానీ ఓన్లీ గోల్ ఈజ్ టు మేక్ ద ఆడియన్స్ ఎంగేజ్ విత్ ద ఫిల్మ్. దానికి కొన్నిసార్లు మన జడ్జ్మెంట్ తప్పైనప్పుడు కానీ ఎడిట్లో కొంచెం మారినప్పుడు కానీ పోతుంటాయి, సహజమే. ఇంక్లూడింగ్ నన్ను కూడా కొంతమంది నటులు నా రోల్ కట్ అయిందని అడిగి ఫీల్ అయినట్టు నేను కూడా చూసాను యాక్చువల్లీ. సో బట్ దట్ ఈస్ కామన్, అంటే ఇట్స్ నాట్ అంటే కాదులేండి. అప్పటికే మీకు మంచి పేరు వచ్చింది అప్పుడు ఆ సినిమాకి. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా కాబట్టి దాన్ని అప్పుడు ఏమన్నా మీరు ఏమైనా అబ్జెక్ట్ చేశారా? లేదా? ఓకే. నో మ్యాటర్, ఎవరైనా కూడా సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే. అది ఎంత స్టార్ అయినా కూడా ఫిల్మ్ హ్యాస్ టు వర్క్. ఓకే. ఇంకా అక్కడేం మాట్లాడాల? ఓకే. అసలు యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ కూడా నాకు అంటే నా రోల్ అంతా కూడా ముందు కూడా ఇది నా రోల్ అని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు యాక్చువల్లీ. అంటే ఒక లెంతీ క్యారెక్టర్ అనుకున్నాను, బట్ డిసప్పాయింట్ అయితే కాలే. ఫిల్మ్ షుడ్ వర్క్ మోస్ట్లీ. ఎన్ని సీన్లు కట్ అయినట్లా నాకు తెలియదండి. నాకు క్యారెక్టర్ లెంతీ క్యారెక్టర్ అనుకున్నా, కానీ స్క్రిప్ట్ చదవడం కానీ అదేం చేయలేదు. కాబట్టి నాకు నిజంగా ఐ డోంట్ నో వాట్ మై క్యారెక్టర్ వాజ్ ఇంటెండెడ్ టు బి. అలాగనే బిగినింగ్ డేస్లో మీతో ట్రావెల్ చేసిన అతను మన విజయసాయి
విజయసాయి సూసైడ్ చేసుకున్నాడు. మీకు ఆ టైంకి మీతో షేర్ చేసుకునేవాడు అతను పెయిన్స్ కానీ? లేదు లేదు, అంటే నాకు అర్థమయ్యేది కూడా కాదు యాక్చువల్లీ. నేను ఎప్పటికి ఇంకా కొత్త. అవును, అదే 4th ఫిల్మ్ అనుకుంటాం. సెకండ్ ఫిల్మ్. సెకండా? నేను స్టార్ట్ చేసిన ఫిల్మే అది. అది ఓకే. సో ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి అతనికి ఫైనాన్షియల్గా ఏవో. నాకు కరెక్ట్గా అంటే ఆ విజయ్కి, నేను న్యూస్లో చూసిన విజయ్కి నాకు అర్థం కాలేదు. అంటే ఎక్కడ మిస్, అంటే అప్పుడు ఎప్పుడు ఐ విల్ గెట్ దిస్ డన్, నేను ఇది ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఇది ఏదో చేస్తాను, ఇది ఇలా చేద్దాం అని అట్లానే ఉండేది. లైక్ హీ వాజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థాట్ హీ వాజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ లైఫ్, కానీ ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. కానీ అప్పుడు కొద్దిగా నేను చూసినవన్నీ మేబీ దిస్ ఈజ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకి కనిపించేదాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి.